ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తెనాలి వెళ్ళారు. తెనాలి వెళ్ళారంటే అదేదో అద్దంకి మీద సామెత చెప్తారులే, అట్లని కాదు. ఆయన వెళ్ళాడు, తెనాలి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ ఒక ముగ్గురు యువకుల మీద కేసులు పెట్టారు పోలీసులు అనే కాన్సెప్ట్తో వెళ్ళాడు. ఇక్కడ 2-3 రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఆ ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఆయన చెప్పకనే చెప్పాడు. 2, వాళ్ళని పోలీసులు గంజాయి అమ్ముతున్నారనే పేరుతో ఇంకా వేరే వేరే కారణాలతో హింసించారనేది ఆయన ఆరోపణ. 3వది, వాళ్ళు పోలీసుల్ని కొట్టారు. ఒక రాత్రి వేళ వాళ్ళు ఒక దగ్గర గొడవ పడుతుంటే అక్కడికి వెళ్ళిన కానిస్టేబుల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తే అతను కొట్టారు. ఆ తర్వాత పోలీసులు వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని కొట్టారు. అయితే ఆయన బాధ ఏంటంటే ఇనీషియల్గా ఈ డిబేట్ యొక్క ఇది అలవైకుంఠపురంలో సినిమా చూస్తే ఒక సాంగ్ ఉంటుంది, అందులో నీ కాళ్ళను పట్టుకుని వదలదే నా మనసు సామాజ వర గమన సంథింగ్. ఆయన అంతసేపు కాళ్ళ మీదే తిప్పాడు వాళ్ళ స్టోరీ అంతా మేజర్గా. కాళ్ళు ఆ ముగ్గురిని చూడండి ఎట్ట కొట్టారు, ఆ ముగ్గురిని చూడండి కాళ్ళు ఎట్లా పగడగొట్టారు, ఆ ముగ్గురిని చూడండి హాస్పిటల్కి తీసుకెళ్తే ఇదంతా ఎక్కడో విన్నట్టు ఉంటుంది స్టోరీ. కాళ్ళ మీద కొట్టారు, కాళ్ళు బొబ్బలెక్కిపోయినాయి, కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయినాయి, హాస్పిటల్కి తీసుకెళ్లారు, హాస్పిటల్లో డాక్టర్లు పట్టించుకోలేదు, కోర్టుకు తీసుకెళ్లకుండా హాస్పిటల్కి తీసుకెళ్లారు, లేకపోతే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఇది స్టోరీ ఎక్కడ విన్నట్టుంది కదా, అదే స్టోరీ. కాకపోతే ఆయన చెప్పడం వింతగా ఉంది, జగన్మోహన్ రెడ్డి చెప్పడమే వింతగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పకూడదు ఇలాంటి స్టోరీలు, ఎందుకంటే ఆయన అన్ని రకాల అర్హతలు కోల్పోయాడు. ఆయన ఒక కొడుగ్గా పనికిరాడు, ఒక అన్నగా పనికిరాడు, ఒక మేనమామగా పనికిరాడు, ఒక లీడర్గా పనికిరాడు, ఒక పాలకుడుగా పనికిరాడు. మిగిలితే అనేక భారతి గారికి సంబంధించిన అంశం. నేను ఆ విషయంలో ఆ స్థాయికి నేను మాట్లాడకూడదు, అది మనకు సంబంధం లేని విషయం. కొడుగ్గా పనికిరాడని వాళ్ళ తల్లి చెప్పింది, అన్నగా పనికిరాడని చెల్లి చెప్పింది, మేనమామగా పనికిరాడని స్వయంగా వాళ్ళ కోడలు షర్మిల గారి పిల్లలు చెప్పారు, లీడర్గా పనికిరాడని వైసీపీ నాయకులే చెప్తున్నారు, పాలకుడుగా పనికిరాడని ప్రజలే చెప్పేశారు. తీసి నేలకేసి కొడితే 11 సీట్లు వచ్చినాయి. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ కాళ్ళ బాధ ఏంటి, కాళ్ళు అని ఆయన వెళ్ళి చూసిన వాళ్ళే కాళ్ళ, మిగతా వాళ్ళే కాళ్ళు కాదా అనేది ఒక పాయింట్. ఈ కాళ్ళ బాధ ఏంటో, కాళ్ళ భాష ఏంటో దాని మీద మాట్లాడడానికి మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు లైవ్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్తే విజయ్ గారు. జగన్మోహన్ రెడ్డి కాళ్ళ భాష మీరు చూసే ఉంటారు, వాళ్ళు చెప్పింది అదే పాట. నీ కాళ్ళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ పాటే. సో ఇవాళ ఆయన తెనాల్లో మరి నేను ఒక స్టిల్ చూసా, వాళ్ళమ్మో వాళ్ళప్పో అని బాబుగా ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా, అవును, అలాగే లేడీస్ తోటి కింద వాళ్ళ యాంగిల్లోనే కూర్చుని మరి అక్కడ కాళ్ళ దెబ్బలు తిన్న పురుషులు కనపల్లా, ఈ ఆడవాళ్ళని ఆదరిస్తున్నాడు ఆయన. అవును, దెబ్బలు తిన్న కింపురుషులు ఎక్కడున్నారో నాకు కనపడలేదు. ఈయన మరి ఒకేసారి ఆడవాళ్ళ హృదయాలు కూడా కొల్లగొట్టి ప్రయత్నం చేస్తున్నారా మాజీ ముఖ్యమంత్రి గారు, నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళతో కలిసి కూర్చుని ఈయన కూడా శోకముద్రలో ఉన్నారు. అవును. తర్వాత మీరు ఇందాక అదే కాళ్ళు అదే గుర్తుకొచ్చి నన్ను రమ్మన్నట్టున్నారు. అవును, నిజమే. ఆ కాళ్ళు బొమ్మలు చూపిస్తుంటే నాకు కోర్టులో మీరు అప్పుడు మేజిస్ట్రేట్ గారి ముందు 2 కాళ్ళు ఎత్తి నన్ను ఎలా కొట్టారు చూడండి మీరు చూపించింది, ఆ డాక్టర్ రాంగ్ రిపోర్ట్ ఇచ్చింది అని గుర్తొచ్చాయి. అందుకే నేను కాల్ చేశాను నేను. మరి ఇప్పుడు గంజాయి స్మగ్లింగ్ చేసిన వాళ్ళ కాళ్ళు మరి లోక్సభ సభ్యుడి కాళ్ళు కాదు, మరి ఆయనకి
ఆయన మంచి కోరి మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి కోరి నేను ఎన్నో సూచనలు చేస్తే మరి ఆ రోజుల్లో మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట ఎనవయ్య ఇలా తప్పులు చేయటం కరెక్ట్ కాదని చెప్పి ముఖ్యమంత్రికి నేను సూచిస్తే నన్ను అదే కాళ్ళపై దారుణంగా కొట్టించి పివి సునీల్ కుమార్ తో మరి ఇప్పుడు ఇలాగా ఆల్రెడీ వాళ్ళు చైన్ స్నాచర్స్, వాళ్ళు చేయని అరాచకం లేదు. గంజాయి కేసుల్లో ఊరికే అలా లేడీస్ పుట్టింటికి వెళ్ళి వచ్చినట్టు అలా జైలుకి వెళ్ళి ఎన్నోసార్లు శిక్ష పడి జైలుకి వెళ్ళి వచ్చిన ఆ బ్యాచ్, పైగా దీనికి క్లైమాక్స్ ఏంటంటే పోలీసు హెడ్ కానిస్టేబుల్ పై దాడి, హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని. ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నన్ను ఎలా దొంగచాటుగా కొట్టించాడో అలా కొట్టొచ్చు పోలీసులు, కానీ ఓపెన్ గా ఓకే ఆయన ప్రకారం కొట్టకూడదు. కానీ మరీ పేటరేగిపోతున్నారు, అరాచకం ఎక్కువైపోతుంది. సో ప్రజలందరికీ కూడా తెలియాలి అని ఒక మంచి మెసేజ్ ఇవ్వటం కోసం మరి అలాగా చేసినప్పుడు దాన్ని అభినందించాల్సింది పోయి, సరే అభినందించకపోయినా పర్వాలేదు, కానీ ఇంత ఓపెన్ గా అంటే ఇంకా అంటే మామూలుగా ఎవరైనా ఈ దొంగాపురం చేసే వాళ్ళని ప్రోత్సహించాలన్నా కూడా పబ్లిక్ గా ఎవరో ప్రోత్సహించలేరు. అవును, చాలా ఎంత ఓపెన్ గా మరి అక్కడికి వెళ్ళి మరి ఒక ఓదార్పు యాత్రలాగా మరి వాళ్ళ తరఫున మరి ఇతను ఓదార్పు చేయటం అనేది పులివెందుల ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి ఇలాగ క్రిమినల్ అయితే మరి వాళ్ళని అలా కొట్టొచ్చా, వాళ్ళకి చంపి రైట్ ఉంటుంది, కానీ కానిస్టేబుల్ తిరిగి మరి ఇలాగా పబ్లిక్ లో మరి పేరే రక్షకులు, మరి నిజంగా రేపు వాళ్ళ సాహస క్రీడలో కృతకృత్యులై ఒక కానిస్టేబుల్ ని చంపేస్తారు. మరి అప్పుడు ఏమని అన్ని ఉందరు పులివెందుల ఎమ్మెల్యే గారు. ఇవన్నీ అఫ్ కోర్స్ అది జరగలేదు కాబట్టి ఈ లోపు వీళ్ళకి తగిన చిన్న దండన విధించారు. కానీ మరి ఇలాగా మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి వాళ్ళని అలా ఎంకరేజ్ చేస్తే ప్రజలకి ఏమి సందేశం ఆయన ఇస్తున్నారు? అదే కదా, సుధాకర్ గారిని కొట్టినప్పుడు ఏమైపోయావా అని వాళ్ళ ఎంఆర్పిఎస్ వాళ్ళు లిటరల్ గా ఆల్మోస్ట్ మాటల దాడి ఆరు చేతల దాడి దాకా కూడా వెళ్ళవలసి వచ్చింది. అవును, ఎందుకంటే మరి ఆ గతంలో లేని ఆ ఔదార్యం, అంటే క్రిమినల్స్ తప్పు చేస్తే క్రిమినల్స్ అండగా నేనుంటా, ఒక మంచి డాక్టర్ని బాధ్యతను ఒక ఎంపీని బాధ్యతను నేను ఉన్నాను. కానీ క్రిమినల్స్కి అయితే ఎప్పుడు, ఎస్పెషల్లీ అందులో గంజాయి లాంటి దురాఘాతాలు చేసే క్రిమినల్స్ అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రయారిటీతో నేను కంటికి రెప్పలా చూసుకుంటాను అనే సందేశం ఇచ్చారా? ఇప్పుడు ఏ చిన్న కారణం దొరికినా ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షానికి తప్పదు, చేయాలి. కానీ ఇలాగా తన గోతులు తనే తీసుకునే విధంగా ఇంత చైల్డిష్ గా ఇటువంటి విషయాల్లో కూడా మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ప్రవర్తించటం మరి తనలోని అంతరంగాన్ని బహిర్గతం చేసింది. మరి దానివల్ల ప్రజల్లో ఓహో ఈయన ఇటువంటి క్రిమినల్స్ ని ప్రోత్సహించిన వ్యక్తి మనల్ని 5 సంవత్సరాలు పరిపాలించింది అని ప్రజల్లోనే ఒక రకమైన విరక్తి కలిగే విధంగా మరి ఆయన అక్కడ చేసిన ఎపిసోడ్, వీధి నాటకం, ఆ షో కేవలమైన ఆ షో ఇవాళ కూడా అట్లా చెప్పడం జరిగింది ఒకనొక సందర్భంలో. 1971 దేవరాజు అరస్ గారు అన్నారు, రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని. అలాగా పొలిటికల్ గా ఇటువంటి అత్యంత కిరాతకుల్ని సమర్థించి, ఇప్పుడు ఒకప్పుడు ఒక రేప్ జరిగిందండి వరంగల్లో. రేప్ జరిగినప్పుడు సరే ఎన్కౌంటర్ అయితే అయింది, దిగితే పారిపోయారా చంపారా అన్నది పక్కన పెడితే మొత్తం
యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హర్షించింది. సరే ఎవరో ఒకటి అలా కొన్ని సంఘాల వాళ్ళు వాళ్ళ నిరసన ప్రకటించినా కూడా యావత్ ఆంధ్ర లోకం హర్షించింది. దేశం కూడా అటువంటి దుర్మార్గుల్ని, ఎందుకంటే మన చట్టాల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, అప్పుడప్పుడు కొన్ని రాంగ్ కేసులు కూడా ఉండొచ్చు, కానీ అంత బ్లేటెంట్ గా అలాగా ప్రవర్తించిన వాళ్ళకి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు యాదృచ్ఛికంగా జరిగిందో ఎలా జరిగిందో మరి ఆ తండ్రి ఇలాంటి క్రిమినల్స్ ని దారుణంగా దండించాలి అన్న తండ్రి కడుపున ఇంతగా ఓపెన్ గా క్రిమినల్స్ ని ప్రోత్సహించే పుత్రుడు అన్ఫార్చునేట్. అది అయితే ఈయన ఎందుకు ఇలాంటి ప్రోత్సాహం ఇస్తున్నాడు ఇలాంటి వాళ్ళకనే ఒక పాయింట్ అయితే, ఇవాళ తెనాలిలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అది జగన్మోహన్ రెడ్డి కలలో కూడా ఊహించి ఉండడు ఆ సన్నివేశాన్ని. అదేంటి అనేది, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి వచ్చింది, రియలైజ్ అవుతాడా లేదా, అయ్యే రకం కాదులే, రియలైజ్ అయ్యే రకం కాదు, కానీ ఆ సన్నివేశం ఎందుకు. రాజుగారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా జగన్మోహన్ రెడ్డికి నిరసన శాఖ తగలడం, అది కూడా దళిత సంఘాల నుంచి. అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి ముందు నుంచే అక్కడ ప్రదర్శనలు మొదలైనాయి, గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ అని. తర్వాత నల్ల బెలూన్లు నల్ల జెండాలతో నిరసన జరిగింది. ఆ తర్వాత కొంతమంది లీడర్లు జగన్ వెనకాల, జగన్ వెళ్ళాక జగన్ దగ్గరికి వెళ్ళడం కోసం వెళ్తే వాళ్ళని వెళ్ళలేవలా, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు వెళ్ళలేక. సో ఈ రకమైన ఇది ఎందుకు వచ్చింది అనుకోవచ్చు అంటే, ఎంతో కొంత రీజనబుల్నెస్ ఉంటే పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు, కానీ అస్సలు రీజనబుల్నెస్ లేకుండా ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్న ఈ గ్యాంగ్ ని, అరాచక శక్తుల్ని, ఇప్పుడు సపోజ్ ఎలా అంటే, ఇప్పుడు పెహల్గామ్ నిందితులు ఉన్నారు కదా సార్. అవును, పెహల్గామ్ నిందితులు సపోజ్ దొరికారు అనుకోండి, దొరికితే వాళ్ళని మన వాళ్ళు కొట్టారు అనుకోండి సైనికులు, సరే దొరికితే కాల్ చేయొచ్చు వేరే విషయం, కొట్టారు అనుకోండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ భార్యలతో ఓలమ్మ ఓలప్ప అని కౌరులు చెప్తారా? చెప్తూ ఊరుకుంటారు. ఇది అంతే. ఈ లెవెల్లో తెనాలి లెవెల్కి దేశంలో పెహల్గామ్ నిందితులు ఎలాగో తెనాల్లో నిత్యం బీభత్సం సృష్టిస్తున్నా వీళ్ళు కూడా అంతే. ఎంత చెట్టుగా అంతకాలాగా తెనాలికి వీళ్ళ అరాచకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అటువంటి అరాచకవాదుల్ని మరి ఒక చిన్న లెసన్, ఒక్కొక్కసారి మరి తప్పదు, ధర్మబద్ధంగా చేయాల్సి వస్తుంది, న్యాయబద్ధం కాకపోయినప్పటికీ కూడా. మరి ధర్మబద్ధంగా కొన్ని చేసినప్పుడు చూసి చూడట్టు ఊరుకోవాలి. లేదు అంటే ఓకే, ఏదో దళిత్ కార్డు తీశారు, జాన్ విక్టర్ దళితుడు ఎలాగో నాకు తెలియదు, సరే జాన్ విక్టర్కి దళితుడు అని చెప్పి ఏదో గురుమూర్తి తోటి ఒక స్టేట్మెంట్ ఏదో ఎవరికో ఆయన ఏదో హ్యూమన్ రైట్స్ కి ఒక పిటిషన్ కూడా ఆయన ఇచ్చాడు, సరే ఆ ప్రయత్నాల వరకు ఓకే. ఇలాగా ఒక పార్టీ అధ్యక్షుడు ప్రజాకంటకుల్ని క్రమశిక్షణ చర్యలు పోలీస్ శాఖ తీసుకుంటున్నప్పుడు తగుదనమ్మా అంట బజార్లోకి వచ్చేసి ఇలాగ చేయటం వాళ్ళు హర్షించలా. అవును. సో కాబట్టి ఎంఆర్పిఎస్ వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించి వాళ్ళు చేశారు. మరి ఇదే మరి మా కులానికి చెందిన డాక్టర్ సుధాకర్ విషయంలో ఏమైంది, పాస్టులు చేసిన సుబ్రహ్మణ్యం, అప్పుడు మరి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని నువ్వు పరామర్శించావా? అప్పుడెప్పుడు లేనిది ఈ రిఫరాఫ్ గాలని ఇలాగ పోలీసులు చర్యలు తీసుకున్నప్పుడు నువ్వు రావటం ఏంటి? నీ వంటి వ్యక్తి ఇలాగా రావటం, ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ప్రోత్సహించటం సమాజానికి హితం కాదు అని వాళ్ళు ముందుకొచ్చి వీళ్ళని తరిమి వేసే ప్రయత్నం చేయటం జరిగింది. అది చక్కటి కార్యక్రమం. మరి ఇక ముందైనా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిశనదానికి బయలుదేరవలసిన అవసరం వాళ్ళకి ఉన్నప్పటికీ మరీ ఇలాగా మరీ ఇలా స్క్రూ లూజ్ పనులు
చేయటం సరే మా పార్టీకి బాగానే ఉంటుంది డెఫినెట్గా. బట్ వాళ్ళ పార్టీలో ఇంకా చాలా కొంతమంది సభ్యులు ఉన్నారు, చాలా మంది పార్టీ మారిపోయినా మరి వాళ్ళకి మన పరిస్థితి ఏంట్రా అనే పరిస్థితి రావచ్చు. మరి ఇలాగా ఇంకొన్ని చర్యలు ఆయన చేపడితే ఇంకా శాశ్వతంగా మరి ఎందుకు రాజు గారు ఇలాంటివి చేస్తాడు ఆయన? అంటే మరి అంచనాలు తప్పినట్టున్నాయంటే అంచనాలు తప్పినట్టున్నాయి. ఈయన మళ్ళీ ఆయనకున్న ఓటు బ్యాంకుని కాపాడుకోవాలనుకున్నాడు. మరి ఆయన పార్టీకి మద్దతు తెలిపే వాళ్ళు మరి వాళ్ళు కషాయులైనా కిరాయి హంతకులైనా ఇలాగా ఇప్పుడు గంజాయి స్మగ్లర్ల కన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరు లేరండి. అవును. అటువంటి వెల్ నోన్ ఎస్టాబ్లిష్డ్ గంజాయి బ్యాచ్ అని తెలిసిన తర్వాత కూడా తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు మరి అతను సెల్ఫ్ గోల్ ఆత్మహత్య సదృశం మరి అతను మరి ఎందుకు చేసుకున్నాడు ఎవరో చేయరు. మరి అతను ఎందుకు చేశాడన్నదే మరి అతనికే తెలియాలి. మరి సరైన సలహాదారులు లేకో మరి ఉన్న సలహాదారులు ఇంకా స్మాష్ చేద్దాంరా బాబు మనోన్నని చెప్పి మరి ఇటువంటి సలహాలు ఇచ్చారో నాకు తెలియదు. కానీ లేదు ఏదో జనాల్లోకి వస్తా అని అంటున్నాడు ఆయన. మరి వెళ్ళి అవకాశం రావట్లేదు కాబట్టి దీన్ని ఒక అవకాశంగా అందిపుచ్చుకుందామని అనుకుంటే మరి ఎప్పుడు ఆయనకి మరి ఎప్పుడు వెళ్ళినా సరే బ్రహ్మరథం పట్టారు జనం, అంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారు, వాళ్ళు వచ్చినా తెచ్చుకున్నా వచ్చారనే రాసుకుంటారు కాబట్టి సో మొత్తం మీద తెచ్చుకున్నా వచ్చేవారు. బట్ ఇలాంటి యాజ్ యూ రైట్లీ సెడ్ ఇటువంటి నిరసన సగ మరి ఒక నాయకుడికి గో బ్యాక్ అని చెప్పి అనిపించుకోవటం డెఫినెట్గా అది నగుబాటే. మరి ఆ నగుబాటుని మననం చేసుకుంటూ మరి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యానికి మంచిదే. ఎందుకంటే ఆయనకి మంచిదా కాదా అనే తర్వాత విషయం. కానీ ఇది ప్రజాస్వామ్యానికి మంచిది, దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది. ఇలాంటి వాళ్ళు మారకపోతే ప్రజలు మారుస్తారు. ఆల్రెడీ ఇట్స్ ప్రూవెన్. ప్రజలు మార్చేశారు. ఇంకా మటుమాయం చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రమాదం అది మనకు కాదు కదా, మనకి ఇన్ ద సెన్స్ ప్రజాస్వామ్యానికి. అంటే ప్రజల ప్రమాదం నుంచి బయటపడిపోతారు పూర్తిగా. రైట్ సార్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోలో పాల్గొన్నందుకు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా ముప్పు పొంచి ఉంది. అది ఏంటి ఆ ముప్పు అంటే రాష్ట్రంలో మామూలుగా బయట నుంచి ఉండే శక్తులు ఒక సమాజంలో అలజడిని సృష్టించి అక్కడ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి అక్కడ శాంతి భద్రతలు సరిగా లేవని ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసి అక్కడ పాలనని అక్కడ ప్రభుత్వాలని అస్థిరపరిచి అభివృద్ధి అనేది కనపడకుండా ప్రజల్ని రోజు రోజుకి ఇంకా అణగారిపోయేలాగా చేసి కొంతమంది ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఒక ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీతో ఫ్యాక్షనిస్టుల దగ్గర వాళ్ళే పనిచేస్తారు. పాపం బలహీనులే పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చే నెలకింతని ఇస్తూ ఇది చేసేదానికి ఆశపడి వాళ్ళు మర్డర్లే చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని క్రియేట్ చేసి ఒక శాంతి భద్రతల సమస్యని సృష్టించే ప్రయత్నం జరుగుతున్నట్టు కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో. మీరు గమనిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి మారిన మొదటి నెలలోనే మొదలెట్టాడు ఈయన రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, లా అండ్ ఆర్డర్ లేదు అని మొదలెట్టి ఢిల్లీలో ఏదో దీక్ష చేశాడు. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాడు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాడు, మా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని మొదటి నెల నుంచే మొదలెట్టాడు. చిన్న సందు దొరికినా లా అండ్ ఆర్డర్ లేదని అంటాడు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అని బయట ప్రపంచానికి చెప్పడం ఒక క్రియేషన్, ఒక ఒపీనియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒపీనియన్ ఒకటి తయారు చేసి బయట ప్రపంచానికి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదా అనేది ఒక ఒపీనియన్ తయారు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రపూరితంగా తయారు చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఎక్కడ ఏ చిన్న ఘటన, నిజానికి పెద్ద సమాజంలో అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు జరుగుతాయి, మనుషుల మధ్య ఊళ్ళో చిన్న ఆస్తి తగాదాలో లేకపోతే ఇంకేదో జరుగుతాయి, వాటిని కూడా భూతత్వంలో చూపించడం. ఈ మధ్య ఐవాళ్ళు లేవు కాబట్టి ఈయనే కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేయడము, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేయడం, ఆల్రెడీ ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని. ఇది అదే బ్యాచ్, ఇలాంటి బ్యాచ్లే. పోలీసులు చెప్తున్నారు వీళ్ళు గంజాయి బ్యాచ్ అని. వీళ్ళు గంజాయి, కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి, వీళ్ళు గంజాయి తాగి వీళ్ళలో వీళ్ళు కొట్టుకోవడము, రక్తాలు గారిలాగా కొట్టుకోవడం, విజువల్స్ అన్నీ ఉన్నాయి, మా వాళ్ళు వేస్తారు చూడొచ్చు. మహిళలు ఒంటరిగా కనపడితే మెడలో చైన్లు ఎత్తుకుపోవడం నా దగ్గర ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈయనెవరో చేబ్రోలు జాన్ విక్టర్ 9 కేసులు ఉన్నాయి ఈయన దగ్గర. ఈయన మీద 2023లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ అయింది. ఆయన ఇప్పుడు ఓపెన్ చేశారంటున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన మీద 9 కేసులు సస్పెక్ట్ షీట్ ఓపెన్ అయింది. తర్వాత ఇంకొక ఆయన వేము నవీన్. కొంతమంది ఫ్యాషన్గా కొన్ని పేర్లు పెట్టుకుంటారు. ఇతనికి ఒక పేరు ఉంది, అలియాస్ అనే పేరు. విజువల్స్ ఏంటి, ఆయన ఎంతసేపు చూపిస్తారు, ఆయన ఎంతసేపు చూపించినా అదే చెప్తూ ఉంటాడు కదా, అది. సో వేము నవీన్కి ఒక పేరు ఉంది, ఆయన పెట్టుకున్న ముద్దు పేరు. అక్కడ ఆయన అనుచరులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆయన అభిమానించేవాళ్ళు, నవీన్ని అభిమానించేవాళ్ళు, శ్రేయోభిలాషులు. వీళ్ళు పిలిచే పేరేంటి తెలుసా? కిల్లర్. అతనుకున్న నిక్ నేమ్ కిల్లర్. దీన్ని బట్టి అర్థం కావట్లే వీళ్ళేంటో. ఎవడైనా ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ పేరెంట్స్ కానీ అరే నానా చిన్న, అరే చిన్ను, పెద్దాడా, చిన్నాడా, లేకపోతే బుజ్జి ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు. తల్లిదండ్రులు ఎవరైనా కిల్లర్ అని పెడతారండి ఎవరికైనా? ఇతని పేరు కిల్లర్. ఇతనే ఇప్పుడు పరారీలో ఉన్నది. ఇలాంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి వీళ్ళకేదో జరిగిపోయింది అని జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అని అంటే జగన్మోహన్ రెడ్డిని ఎలా అర్థం చేసుకోవాలనేది ఫస్ట్ పాయింట్. రెండోది, ఆయన అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాడు? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, మళ్ళీ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, పోలీసులు అధికార తెలుగుదేశం పార్టీకి మీరు ఇక్కడ గమనిస్తే తెలుగుదేశం పార్టీయే అంటాడు, బీజేపీ అని మాత్రం అనడు. దడ. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న అధికార కూటమిలో ఉన్న బీజేపీని ఏం అనడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ అంటా కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీ ఒకటే అనేది అనుకుంటున్నట్టున్నాడు ఆయన. అఫ్కోర్స్ ఆయన కూడా ఈ మధ్య కొంచెం సిద్ధాంతం తీసుకున్నాడు కదా, ఆ భావజాలాన్ని సనాతన అని అట్లాంటి. అందుకని పవన్ కళ్యాణ్ అంటే కూడా బీజేపీ మీదకి వచ్చేద్దాం అనుకుంటున్నాడో ఏమో. అసలు ఆ పేరు ఎత్తడానికే వణికిపోతున్నట్టున్నాడు. ఇక తెలుగుదేశం పేరు చెప్తాడు. సరే ఓకే, ఆయనకి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ పేరు చెప్తాడు, ఎవరంటే భయం ఉంటుందో వాళ్ళ పేరు చెప్పడం, అది ఆయనకున్న స్వేచ్ఛ. పోనీ ఆయన అన్నదాని ప్రకారం మీరు చూడొచ్చు ఆ విజువల్స్లో రెడ్ బుక్ రాజ్యాంగం, సారీ వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళే తాగి వాళ్ళే కొట్టుకున్న విజువల్స్. సరే అది చూడండి. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారు అని. నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ కంపేర్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఆ కాలం తర్వాత అమరావతిని రాజధాని కాదు అని చెప్పిన తర్వాత పెద్ద ఉద్యమం రేజ్ అయితే చంద్రబాబు నాయుడు బస్సులో అమరావతి ఉద్యమం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళడం కోసం, అందడం, వెలగపూడి గ్రామాలకు వెళ్ళడం కోసం బయలుదేరితే వైసీపీ కార్యకర్తలు బస్సు మీద ఎగబడి కర్రలతో, రాళ్లతో, చెప్పులతో దాడి చేశారు. డీజీపీ సాక్షిగా
అప్పుడున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ సాక్షిగా అక్కడే ఉన్నాడు. ఆయన ముందే జరిగింది. అదేంటండి, మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత అంటే చంద్రబాబు నాయుడు, అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా లేదనుకోండి, నాడు హీఈస్ నాట్ ఈవెన్ క్యాబినెట్ ర్యాంక్ కూడా లేదు ఆయనకి, జస్ట్ హీజ్ అన్ ఎమ్మెల్యే, జస్ట్ ఎమ్మెల్యే అంతే. అరే అంత సీనియర్ పొలిటీషియన్, 3 సార్లు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడి మీద ఆ రకంగా దాడి జరుగుతుంటే ఏంటండి పట్టించుకోరని డీజీపీని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? అప్పుడు నిరసనలో అదొక రూపం అన్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంటే, ప్రజాస్వామ్యం లేకపోతే, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి వాచ్మెన్ లాగా మారి ప్రజల మీద పెత్తనం చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి, మై డైరెక్ట్ క్వశ్చన్ టు యూ, మీరు తెనాలి వెళ్ళగలిగేవారు? ఇవాళ మొన్న అనంతపురం వెళ్ళగలిగేవారా? హెలికాప్టర్ డ్రామా ఆడగలిగేవారా? మీరు ఫ్రీగానే తిరుగుతున్నారా? చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారా? అప్పుడు చంద్రబాబు నాయుడు అలా తిరగల. ఇంట్లోంచి బయటకు వస్తుంటే మీ మాజీ మంత్రి జోగి రమేష్ వెళ్ళి ఇంటి ముందు ధర్నా చేశాడు, దాడి చేశాడు. ధర్నా కాదు, దాడి. అప్పటికిప్పటికి పోల్చుకుంటే ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా కాదు, ప్రజాస్వామ్యమే ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఇంకా వేరే ఏమీ లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే నువ్వు అసలు ఇవాళ జనాలు వెళ్ళే పరిస్థితే లేదు. నేను ఇంట్లోనే బంధించేవాళ్ళు. అసలు ఈ పాటికి నువ్వు ఎక్కడ ఉండేవాడు? నువ్వు బయట అయితే ఉండేవాడు కాదు నాకు తెలిసి. పైగా ఆయన అన్న మాట ఏంటంటే, కేసులు ఉంటాయి, ఉంటే తప్పేంటి? కేసులు ఉంటాయి, కేసులుంటే కొడతారా? చంద్రబాబు నాయుడు మీద కేసులున్నాయి, తీసుకొచ్చి తంతే నిన్ను. ఇదే పదం వాడాడు చంద్రబాబు నాయుడు. ప్రస్తుత ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటీషియన్ ఇన్ ఇండియా, దేశంలోనే 75 ఏళ్ల సుదీర్ఘమైన 45 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం ఉన్న 75 ఏళ్ల వ్యక్తిని పట్టుకుని నీ మీద కేసు నేను పట్టుకొని తన్నితే ఇది ఈ భాష మాట్లాడాడు ఆయన. మరి నీ మీద కేసులు ఉన్నాయిగా, నీ మీద కూడా కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎకనామిక్ అఫెన్సెస్ అనుకుంటున్నారేమో, మీ మీద అంతకు మించి వేరే కూడా ఉన్నాయి. అవన్నీ తవ్వి మరి మిమ్మల్ని కూడా ఐఎమ్ సారీ. సో ఎండ్ ఆఫ్ ది డే నేను ఈ రోజు నా చర్చ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదు అని నిరూపించడం కోసమో, ప్రచారం చేయడం కోసమో ఒక అసాంఘిక కార్యకలాపాలు సృష్టిస్తూ ఒక పెద్ద కుట్ర ఏదో జరుగుతోంది. ఆ కుట్ర పైన చర్చించాలి, ఆ కుట్రని ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆ కుట్రని ప్రభుత్వం భగ్నం చేయాలి. మనతో ఈ చర్చలో పాల్గొంటున్నారు మాజీ జడ్జి శంకురామకృష్ణ గారు, అలాగే మహాసేన రాజేష్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రాజేష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. రాజేష్ గారు, సరే జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇది పక్కన పెడితే, ఒక లా అండ్ ఆర్డర్ లేదు స్టేట్లో అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం గడిచిన 11 నెలలుగా తెగ తాపత్రయపడుతున్నట్టు కనపడుతోంది. ఆయనే కొంతమందిని తయారు చేస్తున్నాడా, లేకపోతే ఆల్రెడీ అక్కడక్కడ ఉన్న ఈ యాంటీ సోషల్ లంపెన్ సెక్షన్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడా, నాకైతే అర్థం కావట్లా. అన్ని ఏరియాస్లో ఆ మూల కొంతమంది, ఈ మూలన కొంతమందిని. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మీకేమనిపిస్తుంది? సార్ వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు అలాగే రామకృష్ణ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అలాంటి ప్రయత్నాలు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చేశారండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్ కేసుని దాన్ని హత్యగా క్రియేట్ చేద్దామని కొద్దిమంది పెయిడ్ ఆర్టిస్టులని సమాజం మీద కుదిలారు. కానీ ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు, ప్రజలు ఎవరు రెచ్చిపోలేదు. ఇక్కడ కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్కి పిఠాపురం ఉందండి, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, అలాగే రాజోలు, అది కూడా జనసేన గెలిచిన నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాల్లోనే వంగవీటి రంగా గారి విగ్రహాల మీద దాడులు జరిగాయండి. అవును, దాడులు జరగటం, అక్కడ మళ్ళీ ఎవరైతే దాడి చేశాడో వాడే వచ్చి ధర్నా చేస్తాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి వైఫల్యం, ఇది కూటమి ప్రభుత్వం వైఫల్యం అని ఇచ్చేస్తారు. కాపు యువకులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారండి. కానీ దాన్ని కూడా మేము వాస్తవాలు బయట ప్రజలకు తెలియజేయడం ద్వారా దాన్ని కూడా సరిదిద్దగలిగాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచి అండి, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఏదో జరిగిపోతుంది, శాంతి భద్రతల సమస్య ఉంది కాబట్టి రాష్ట్రపతి పరిపాలన కావాలి, లేదా ఈ గవర్నమెంట్ ని బర్తరఫ్ చేసేయాలి, ఏదో మెరుపు కళ్ళలో ఉన్నాడండి అతను. ఇప్పటి వరకు అతను ఎన్ని అలాంటి ప్రయత్నాలు చేసినా సరే, ప్రతిపక్ష నాయకుడు అతని ప్రయత్నాలు, అతను రాక్షస ప్రయత్నాలు చేసుకుంటాడులే అనుకున్నాం. ఎందుకంటే
ఆయనకు అలవాటు. కోడికత్తి కానీ గొడ్డలు కానీ ఇలాంటి డ్రామాలన్నీ ఆయనకు అలవాటు కాబట్టి కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను వెంకటకృష్ణ గారు, మీ ద్వారా మన మీడియా ఛానల్ చూసే వాళ్ళందరికీ. ఇప్పుడు ఈ సన్నివేశం జరిగిందండి, సంఘటన జరిగింది. 3 కుర్రోళ్ళు, వాళ్ళ మీద 2017 నుంచి కేసులు ఉన్నాయి. ఆ కేసులు అంటే ఏదో చిన్న చితక కొట్లాట కేసులు కాదు, గంజాయి కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ అంటే వాళ్ళు 2017-18 నుంచే ఈ నేరాల వైపు మొగ్గుచూపు ఉన్నారు. మొగ్గుచూపు ఉంటే వాళ్ళకి ఒకవేళ అక్కడ ఆ రోజు ఆ చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ మీద, ఆ కానిస్టేబుల్ గారు కూడా ఎవరు, ఆయన ఒక దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన బీసీ, ఓ దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆదర్శవంతుడు. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేకపోయినా సరే కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయన. అలాంటి రోడ్డు మీద వీళ్ళకి ఆల్రెడీ నేర చరిత్ర ఉంది కాబట్టి తిరగబడ్డారు, ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు. పోలీసులు వాళ్ళకి భయం చెప్పారు. చెప్తే అసలు ఇలాంటి ఒక చిన్న గొడవకి, ఓ సందులో జరిగిన ఇలాంటి గొడవకి ఓ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అసలు ఈ విషయంలోకి ఇన్వాల్వ్ అవటమే అతని భావదారిద్ర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది. ఎంత ఖాళీగా ఉన్నాడో, అతను ఎంత ఖాళీగా ఉన్నాడో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు అనేది ప్రజలందరూ నవ్వుకునే పరిస్థితి. సరే వచ్చాడు, వచ్చిన తర్వాత అసలు అక్కడ జరిగిన చిన్న గొడవకి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి రెడ్ బుక్ ఏంటంటే సంబంధం? అక్కడికి వెళ్ళి మా ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తున్నారు, మా మంత్రులను అరెస్ట్ చేస్తున్నారని ఈయన అక్కడ సానుభూతి కోసం ప్రయత్నిస్తాడు. ఓకే, అది మేము పట్టించుకోలేదు, అంతే, ఈయన ఎప్పుడు సానుభూతి స్టారే కదా అనుకున్నాం. కానీ అక్కడ అతను ఒక తప్పు మాట్లాడాడండి. ఈ కుర్రోళ్ళు, నేర చరిత్ర కలిగిన ఈ కుర్రోళ్ళతో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఒక పెద్ద ఆయన తండ్రి వయసు ఉన్న వ్యక్తిని, ఆయన తండ్రి స్నేహితుడిని నిన్ను కూడా ఇలా తీసుకొచ్చి తంతే అన్నాడండి. ఆ మాట ఇప్పుడు మీరు కూడా అన్నారు, అతను అలా మాట్లాడాడని. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, అధికార ప్రతినిధిగా నాకు చాలా పెద్ద కోపం వచ్చింది సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్తున్నానండి. జగన్ రెడ్డి గారు ఆయన తన్నేద్దాం, ఆయన కొట్టేద్దాం, చంపేద్దామని చాలా మంది అనుకున్నారు. అనుకున్న వాళ్ళు బాబులు అనుకున్నారు, వాళ్ళ బాబులు కన్నా బాబులు అనుకున్నారు. ల్యాండ్ మైన్లతో కూడా లేపేద్దామని చాలా పోటుగాళ్ళు అనుకున్నారండి. కానీ ఈ రాష్ట్రానికి ఆయన అవసరం దేవుడు గుర్తించాడు కాబట్టి ఇప్పటికింకా చక్రంలా నిలబడి ఉన్నాడు. ఆయన అలా చేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ చరిత్రలో కలిసిపోయారు. జగన్ రెడ్డి గారు మీరు ఏదో అనుకున్నారేమో, మీ ఒల్లుడు కాక ఆయన్ని కొట్టేద్దాం, అంతకుముందు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకసారి అతను కూడా నిన్ను ఇగో లకారాలతో తిట్టి నిన్ను తిట్టాలని ఉంది, కొట్టాలని ఉందని, మీలాంటి వాళ్ళు అందరూ ఆయన తిట్టాలి, కొట్టాలని మీ మనసులో మీరు అనుకోవడమే తప్ప నిజంగా కనుక అది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ రాష్ట్రానికి అదే చివరి రోజు అవుతుంది. ఈ రాష్ట్రంలో మీలాంటి వాళ్ళకి అదే చివరి రోజు అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మంచోడి సహనాన్ని ఇలా పరీక్షించుకుంటూ పోతే ఆయనకు కానీ ఒక్కసారి కోపం వచ్చిందంటే మీలాంటి వాళ్ళు ఎవరు కనపడరు, ప్రజలే మిమ్మల్ని కనపడినెవరు. దయచేసి మీరు చేయండి, రాజకీయం చేయండి, మీరు విమర్శలు చేయండి, మీరు లేనిపోయిన ఆపాదించండి. మీ బాబాయిని మీరే చంపేసుకుని ఆ కత్తి తెచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టినప్పుడే చిరునవ్వుతూ వదిలేశాడు మిమ్మల్ని, పిల్లలరా మీరని. అలాంటి వ్యక్తిని డైరెక్ట్ గా రోడ్డు మీద పిలిపించి తంతారా? ఇది ఇలాంటి ఈ గంజాయి పిల్లలతో కలిపి. నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు ఈ పిల్లలు అలా నేర చరిత్ర బాగలేదు. ఒక కులం గురించి మీరు మాట్లాడాలంటే ఆ కులంలో ఉన్న గొప్ప వాళ్ళ గురించే చెప్పుకుంటాం. మేము దళితులుగా అంబేద్కర్ గారిని గొప్పగా అనుకుంటాం, కాంచీరామ్ గారి గురించి చెప్పుకుంటాం, మాయావతి గారి గురించి చెప్తాం, బాలయోగ్ గారి గురించి చెప్తాం. ఎందుకంటే వాళ్ళ గొప్పతనం మా జాతి అస్తిత్వాన్ని కాపాడుతుందని. కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ నీ పార్టీ వాళ్ళు కానీ ఇలాంటి గంజాయి పిల్లలను తీసుకొచ్చి ఏళ్ళ దళితులు వీళ్ళ మీద దాడి జరిగితే దళితుల మీద దాడి జరిగినట్టంటే అంటే దళితులందరూ గంజాయి కేసులు ఇరుక్కున్నారు, దళితులందరూ దొంగతనాలు చేస్తున్నారని మా జాతిని అవమానిస్తున్నావు నువ్వు కానీ ఈ సంఘటనని దళిత జాతికి ఆపాదించే ప్రతి ఎదవని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప. మిమ్మల్ని ఎదవ అంటలేను కానీ మీరు తప్ప మిగతా వాళ్ళందరూ అన్నాను. నేను ప్రతి ఎదవకి చెప్తున్నాను, ఇలాంటి విషయాల్ని దళిత జాతికి, దళిత కులానికి ఆపాదించొద్దు. ఎవరైనా ఆపాదిస్తే మీరు కూడా ఎస్సీ అట్రాసిటీ పరిధిలోకి వస్తారు. ఎందుకంటే మీరు ఆ జాతి మొత్తాన్ని దొంగలుగాను, గంజాయి అమ్ముకునే వాళ్ళు గాను, లేకపోతే దోపిడీదారులు గాను చూపిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారా మీరు? మీ రాజకీయాల కోసం ఇక దళితులు దొరికారా మీకు? మంచి వ్యక్తి డాక్టర్ సుధాకర్ గారు, ఆయన మీద ఏ కేసులు లేవు. పైగా ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల్ని ఊచకోత కోసి రకరకాలుగా దొరికినట్టు ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించి, ఎన్ని రకాలుగా చంపాలో అన్ని రకాలుగా చంపి అవన్నీ కళ్ళ ముందు కనపడుతుంటే ఇప్పుడు వచ్చి ముసలి కన్నీళ్లు గారుస్తుంటే జనం ఎలా నమ్మేస్తారని ఆయన అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ కేసులన్నీ ఇలా ఉంటే
వీళ్ళ మీద రౌడీ షీట్లు పెడతారా, ఈ గవర్నమెంట్ వచ్చినాక అమాయకుల్ని ఈ దళిత యువకుల మీద రౌడీ షీట్లు పెట్టారని సన్నాయి నొక్కులు, మొసలి కన్నుళ్ళు, దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. ఒకసారి మనం పొంగనూరు ఘటన గురించి ఆలోచిద్దాం. పొంగనూరులో ఒకేసారి ఒకే గొడవలో 120 మంది అమాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశాడు జగన్ రెడ్డి. 120, ఒకళ్ళు కాదు, ఇంకెక్కువే. సో దాని మీద ఒక్కసారి మనం పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, చల్లా బాబు గారితో ఒక నిమిషం మాట్లాడదాం. బాబు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఈయన ఇవాళ తెనాలి వెళ్ళాడు, మీరు చూసే ఉంటారు. అమాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు అని చెప్పి అది ఇదని మాట్లాడాడు కదా. ఒకసారి పొంగనూరులో ఏం చెప్పిందో చెప్పండి సార్. ఈ రోజు తెనాలికి పోయి ఒక రౌడీ షీటర్లు ఓపెన్ చేశారని చెప్పి ఒక గంజాయి మోకలు, ఒక మర్డర్ చేసేవాళ్ళు, ఒక థెఫ్ట్ కేసుల్లో ఉండే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఈ రోజు ఏదో కులాన్ని మతాన్ని అడ్డపెట్టుకుని పోయి అక్కడ పోయి ఏదో ఒకటి చేయాలా అనే యోగంలో చేసినాడు. కానీ మాజీ ముఖ్యమంత్రి గారు అదే పుంగనూరులో ఎలక్షన్ ముందు ఒకే ఇన్సిడెంట్ జరిగితే 483 మంది మీద అమాయకుల మీద 307 కేసులు పెట్టారు సార్. ఆ రోజు దాదాపు 2000 మందిని అమాయకులను అదర్స్ అని చెప్పి వేధిస్తూ దాదాపు 4 నెలలు అజ్ఞాతానికి తరిమించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ రోజు ఎక్కడ పోయాడు, ఏం చేస్తానని చెప్పి నేను అడుగుతాను సార్. ఒకే ఇన్సిడెంట్ జరిగితే ఒక వ్యక్తి మీద ఎక్కడన్నా ఈ ప్రపంచంలో 7 FIRలు వేసే దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? 7 307 కేసులు, నా ఒక్కడి మీదనే 7 307 కేసులు, 7 FIRలు, ఒక ఇన్సిడెంట్. కోర్టు కూడా తప్పులు పెట్టింది సార్. ఏంటంటే 7 FIRలు జరిగింది ఒక ఇన్సిడెంట్, దాంట్లో 7 FIRలు వేసి నన్ను 7 FIRలకు ముద్దాయిగా A1 ముద్దాయిగా నన్ను చేసి దాదాపు 485 మందిని జైలుకు పంపించి దాంట్లో ఎలక్షన్ వస్తా ఉందని చెప్పి దాదాపు 166 మంది మీద ఒకే రోజు రౌడీ షీట్ ఓపెన్ చేసిన దాఖలాలు ఈ జగన్మోహన్ రెడ్డి సార్. 166 అందులో 166 మంది మీద ఒకే రోజు ఒకే కాన్స్టిట్యున్సీలో ఒకే రోజు 166 మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి అందులో ఎంతో మంది చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే ఉద్యోగస్తు పిల్లకాయలు ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళు బయట ప్రాంతానికి పోయేదానికి పాస్పోర్ట్లు రాక నానా అవస్థలు పడతా ఉన్నారు. ఎంతో మంది పిల్లకాయలు, చదువుకున్న పిల్లకాయలు ఉద్యోగాలు రాక కేసులు ఇరుక్కొని అవస్థలు పడి రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు సార్. ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గుర్తుకు రాలేదా? ఇన్ని రౌడీ షీట్లు ఒక్క రోజే ఒక కాన్స్టిట్యున్సీలోనూ 166 మంది మీద ఓపెన్ చేసిన నీకు తెలియదా? ఆ రోజు నీ మంత్రివర్గంలో పెద్దిరెడ్డి 2వ స్థానంలో ఉన్న పెద్దిరెడ్డికి తెలిసేది ఇన్ని ఓపెన్ చేస్తాడు, నువ్వేం చూస్తా ఊరుకున్నావా? ఈ రోజు పూర్తిగా దొంగతనాలు చేసిన వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళకు ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఏదో చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో మీరు చేసిందే దొంగతనాలు జరగక ఇంకా రౌడీలకు ప్రోత్సహిస్తా ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని, ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి సార్. ఇప్పుడు కూడా నేను చెప్తా, ఇప్పుడు కూడా ఆయన ఏ మైండ్ సెట్ లో ఉన్నాడు, ఇంకా మైండ్ సెట్, ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా కూడా ఇంకా మైండ్ సెట్ మార్చుకోకుండా ఇంకా దొంగలకు రౌడీ షీట్లకు వస్తాసు పలుకుతా ఉంటే ఆయన మైండ్ సెట్ చూడండి ఇంకా మారలా. ఎంతసేపు ఈ లిక్కర్ స్కాములు, ఆ స్కాములు, ఈ స్కాముల్లో ఉండే వాళ్ళకు దొంగలకే సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు అంతా గమనించాలి సార్. ఇతను మంచికి, మంచితనానికి, ఈ రాష్ట్రానికి మేలు చేద్దాము, ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన లేకుండా ఈ రోజు పూర్తిగా దొంగలకు సపోర్ట్ చేసే పరిస్థితి వస్తానంటే ఈయన ఇంకా ప్రజలు ఇంత బుద్ధి చెప్పడంలో అర్థం కాకుండా ఉన్నది. ఇది కేవలంగా అదే జగన్మోహన్ రెడ్డి చెప్పేసి నువ్వు రా పొంగునూరుకి, ఎంత మంది మీద అమాయకుల మీద ఆ రోజు, ఈ రోజు ఎందుకు మమ్మల్ని పరామర్శించలేకపోతున్నావు? అవును, ఆ రోజు నువ్వు అంతమంది మీద ఒక్కసారిగా 166 మంది ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒకే రోజు రౌడీ షీట్లకు ఓపెన్ చేసిన ఏ నేర చరిత్ర లేదు సార్ వాళ్ళకు. ఒక్క కేసు ఉన్న వాళ్ళని కూడా రౌడీ షీట్ ఓపెన్ చేశావు. ఆ రోజు నీ గవర్నమెంట్ లో నువ్వు ఓపెన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు అన్ని పూర్తిగా దొంగలకు మద్దతు పలుకుతున్నావంటే ఈ రాష్ట్రంలో ఇంకా నీకు దొంగతనాలకు, దొంగలకే మద్దతు పలకాలంటే నీ మైండ్ సెట్ మారలా. నువ్వు ఇప్పటికి కూడా ఇదే పనిలో పోతావు. ఇంకా నువ్వు నీకు అవకాశం ఇస్తే
మొత్తం రాష్ట్రాన్ని దొంగతలుగా మార్చేట్టుగా పరిస్థితికి ఏర్పడుతుంది సార్. రైట్ రామచంద్రారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైన్లోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు ఈ వ్యవహారాలు ఇటువంటివి చూస్తూ ఉంటే, ఆయన చేస్తున్న పనులు చూస్తూ ఉంటే, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఆ పరామర్శలు, ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు ఆ పరామర్శలు, ఆయన ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తులు, పైగా ఇందులో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యి 3 రోజులు అయిందంట. అవును, కుటుంబ సభ్యులు చెప్పలేదు, వాళ్ళు రిలీజ్ అయ్యారనే విషయం వాళ్ళు చెప్పాల. ఇప్పుడు పోలీసులు చెప్పరు కదా రిలీజ్ అయ్యారని, బెయిల్ వస్తే వెళ్ళిపోతారు, ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పలా, ఈయన అమాయకంగా ఏం చదవనట్టు ఈయన వెళ్ళడం. ఇప్పుడు ఇదంతా ఎందుకోసం, ఎజెండా ఏంటి అసలు జగన్ ఎజెండా? వెంకటకృష్ణ గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయము క్షుద్ర రాజకీయం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఈరోజు కులం కార్డు వాడుతున్నాడు. ఆయన దళిత పదాన్ని పట్టుకొని ఈరోజు నువ్వు తెనాలిలో చేసినటువంటి కార్యక్రమం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏది న్యాయం ఏది చట్టము అని మాట్లాడే ముందు నేను ఒక్క డిమాండ్ పెడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పరిపాలనలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధానంగా దళిత సమస్యల్లో కనిపించింది డాక్టర్ సుధాకర్ హరాస్మెంట్ పోలీసుల ద్వారా జరిగింది. అదేవిధంగా చీరాల కిరణ్, రాజమండ్రిలో వరప్రసాద్, పోలీసుల ద్వారా జరిగినటువంటి అట్రాసిటీస్. ఈ అట్రాసిటీస్కు నేను బాధ్యత వహిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత బిడ్డలపై ఈ దాడులు జరిగాయి, దానికి నేను బాధ్యత వహిస్తున్నాను అంటూ నువ్వు సమాధానం చెప్పు. నువ్వు బాధ్యత వహిస్తున్నానని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ చిన్న సంఘటనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని మాట్లాడు. అదే అంటున్నా, నీ గురువింద గింజ నీతితో వదిలిపెట్టు. నువ్వు కనీసము డాక్టర్ సుధాకర్ జరిగింది ప్రజలంతా చూశారు. చీరాల కిరణ్ ఎలా చంపారో చూశారు, మాస్క్ పెట్టుకోలేదని. వరప్రసాద్ను శాండ్ మ్యాపే చేసిన ప్రశ్నించినందుకు గుండు కొట్టి వరప్రసాద్ అంటే గుర్తొస్తుంది. ఇప్పుడు పోలీసులు కొట్టారని నాన్న చించుకుంటున్నాడు, ఆయన గొంతు చించుకుంటున్నాడు. పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేశారు. నేను అదే అడుగుతున్నా, ఇది ఒకవేళ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో తెనాలి పోలీసులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తే దానికి మీరు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మీరు టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు అర్హత ఉందా? నువ్వు మాట్లాడవలసిన దానికి నీ అర్హత ఉందా? ఫస్ట్ నువ్వు అర్హత కోల్పోయావు కదా. నీకు అర్హత రావాలంటే నేను అడుగుతున్నది ఒకటే, మా డిమాండ్, నువ్వు ఈ మూటికి మీద ఇంకా జరిగిన దళితులపై జరిగిన దాడులకి బాధ్యత నేను వహిస్తున్నాను, నన్ను ప్రాసిక్యూట్ చేయండి. నేను ముఖ్యమంత్రిగా తప్పు చేశాను, నేను ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ అయిపోయాను, నేను ఇప్పుడు దాన్ని ప్రశ్నించడానికి నాకు అధికారం ఇవ్వండి అంటే ముందు నువ్వు డిక్లేర్ చేసిరా. నా పాలనలో దళితులను కాపాడలేకపోయాను అని చెప్పు. కాపాడలేకపోయాను, చేయించానని ఒప్పుకో. నువ్వెందుకు ఈరోజు వీళ్ళు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని అంటున్నావు కాబట్టి ఆ రోజు జరిగిన ఈ దాష్టికాన్ని కూడా బాధ్యత వహించు నువ్వు. అప్పుడు మాలాంటి వాళ్ళు నిన్ను సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు, దళిత సంఘాలు ముందుకు వస్తాయి. మనోడు క్లీన్ చిట్ తీసుకున్నాడని మేము చెప్తాం. నువ్వు నీలోనే అంత తప్పు పెట్టుకొని నువ్వు దళితులను ఊచకోత కోసి ఎన్ని 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 అరాచకాలండి. నువ్వు అధికారంలో ఉండగా దళితుల పైన జరిగినటువంటి అరాచకాలు, ఎంతమంది ప్రాణాలు తీసేసావు, ఎంతమంది కుటుంబాలను నాశనం చేసేసావు. నాలాంటి జడ్జీలు నేను బాధితున్నాయి కదా నీ చేతిలో. అసలు నేను దళిత బిడ్డనే కదా. ఆ రోజు పెద్దిరెడ్డి చేసిన దాష్టికానికి నీ పర్మిషన్ లేకుండా చేశాడా పెద్దిరెడ్డి ఈ దాష్టికాలన్నీ నా పైన? పోలీసు వాళ్ళు నీ పర్మిషన్ లేకుండా ఆ రోజు డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు పైన ఎర్రటి ఎండలో విశాఖపట్నంలో 45 డిగ్రీల ఎండలో నడి రోడ్డు మీద పండబెట్టారు. ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరిగాయి ఇవి? ఇప్పుడు కూటమి ప్రభుత్వము పబ్లిక్ లో చేయడము కరెక్ట్ కాదని ప్రజలు అంటున్నారే కానీ పోలీసులు చేసిన చర్య తప్పు అని ఎవరు అనట్లేదు. నీవు ఈరోజు ఇంతమంది అక్కడికి వెళ్ళావు. తెనాలిలో మిగతా గల్లీలు ఉండే కదండి, హైతానగర్ పక్కన అటుపక్క గల్లీ ఉంటుంది, ఇటుపక్కన గల్లీ ఉంటుంది, తెనాలి లోకల్ ప్రజలు ఉంటారు. ఏదైనా ఇన్సిడెంట్ చెడ్డది అన్నప్పుడు నిన్ను సపోర్ట్ చేయాల్సింది నీ వెనుక ఎవరినో తోలుకొచ్చిన వాళ్ళు కాదు.
ఆ లోకల్లో వాళ్ళు సపోర్ట్ చేయాలి. లోకల్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా అటర్ ప్లాట్ కింద ఎక్కడి నుంచో తీసుకొచ్చుకుంటే అది వాళ్ళు తెలియదు కదా. ఇప్పుడు పక్కింటోని తెలుస్తుందండి నేనేం చేస్తున్నాను, నా కొడుకు ఎట్లాంటి వాడు నా పక్కింటోని తెలుస్తుంది, నేను ఎలాంటి వాడు నా పక్కింటోని తెలుస్తుంది, నా ఎదురు వాళ్ళు తెలుస్తుంది, ఊరోడికి తెలుస్తుంది. ఎక్కడో వాడికి ఏం తెలుస్తుంది ఈ కార్యక్రమం. ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమంలో వాళ్ళేమి మామూలు వ్యక్తులు కాదే, దే ఆర్ క్రిమినల్స్, దే ఆర్ బార్న్లీ క్రిమినల్స్. ఒక్కొక్కరి పైన చిట్టా చూస్తుంటే ఐపీసీ లో ఉన్నటువంటి అన్ని చాప్టర్లోనే వాళ్ళు ఉన్నారు. ఉమెన్ అట్రాసిటీస్ లో ఉన్నారు, నీకు దమ్మి కేసుల్లో ఉన్నారు, దోపిడీ కేసుల్లో ఉన్నారు, స్పెషల్ యాక్ట్ లో ఉన్నారు, ఓటరు అఫెన్స్ లో ఉన్నారు, హత్యా నేరాల్లో ఉన్నారు, గాంజాలో ఉన్నారు. ఏంటండి అసలు ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నానండి, పోలీసులకు అధికారం ఉంది అందరూ అంటున్నారు కదా, పోలీసులు నీకే అధికారం ఉంది కొట్టామంటున్నారు కదా. నేను చెప్తున్నా పోలీసుల అధికారం ఉంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కౌన్సిలింగ్, వెర్బల్ కౌన్సిలింగ్, ఫిజికల్ కౌన్సిలింగ్ ఉండాలి. అధికారం ఉంది పోలీసులకి. ఒక క్రిమినల్ ని కంట్రోల్ చేసే అధికారం పోలీసులకు ఉంది ఏదో రూపంలో. ఇప్పుడు పోలీసులు చేసింది తప్పు అని చెప్పేవాళ్ళు వాడి క్యారెక్టర్ చూడండి. ఉగ్రవాదులు కాల్చి చంపడం తప్పు అని ఎవరైనా అనగలమా? అంతకంటే ఇది మంచిదా? ఇదేం కాదు అంటే చైన్ స్నాచింగ్ చూడండి ఫోటోస్, మతి తప్పి ఆ గంజాయి మత్తులో ఆ రక్తపు మడుగుల్లో సమాజాన్ని బీతావసం చేస్తూ వాళ్ళు కనపడుతుంటే అటువంటి వాళ్ళకి 4 ఏట్లు కొట్టడము తప్ప? వాళ్ళేమి అమాయకులు కాదే. నువ్వు అమాయకుల మీద పోలీసులు దాడి చేస్తే ఈ కొట్టడమే తప్పు అయితే ఇందాక రఘురామరాజు గారిని తీసుకొచ్చి ఆయన కొట్టింది ఒక ఎంపీని, పార్లమెంట్ సభ్యుడిని, ప్రొటెక్షన్ ఉన్నవాడిని తీసుకొచ్చి కొట్టిగే. ఆయన గురువింద గింజ సామెతలకు ఈ రోజు సమాధానం లభించింది. ప్రజలు చెప్పారుగా. అవును, ప్రజలు ఆయన ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో, ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో, ప్రజలు ఏ విధంగా ఈసడించుకున్నారో. ఇప్పుడు ఆయన అమ్మాయిని పక్కన పెట్టి ఈ అమ్మాయికి పెళ్లి అవుతుందా? జగన్మోహన్ రెడ్డి నీకెందుకయ్యా ఆ అమ్మాయిని బయట తీయాల్సిన అవసరం ఏముంది నీకు? ఒక దళిత ఆడబిడ్డని ప్రెస్ ముందర పెట్టి అమ్మాయికి పెళ్లి అవుతుందంటే ఎమోషనల్ డ్రామా ఆడుతున్నావా నువ్వు? అసలు నీకు బుద్ధి ఉందా నీకు? ఒక దళిత ఆడబిడ్డను పబ్లిక్ లో పెడతావు నువ్వు. నీ చెల్లెని పెట్టుకో, నీ తల్లిని పెట్టుకో, నీ కూతుర్ని పెట్టుకో. మా దళిత ఆడబిడ్డను అమ్మాయి చెప్పిందా మీడియా ముందర నాకు పెళ్లి కాదు దీనివల్ల అని? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, కడుపు కన్నం తింటున్నావా? ఏం తింటున్నావు నువ్వు? మా దళిత ఆడబిడ్డలకు మానబాణాలు ఉండవా? వాళ్ళకి ఆత్మ అభిమానం ఉండదా? ఆత్మ గౌరవం ఉండదా? అమ్మాయిని చూపించి ఈ అమ్మాయికి పెళ్లి అవుతుందా? ఏంటి ఆ మాటలు? దీనంతా ఎమోషనల్ పాలిటిక్స్, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, ఎమోషనల్ పాలిటిక్స్ చేయబోతున్నాడు ఆయన. నేను అదే చెప్తున్నా, ఇటువంటి వాటితో ఒక లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసే, ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే కాన్స్పిరసీ చాలా పకడ్బందీగా చేయాలనుకుంటున్నాడు ఆయన. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వము దీన్ని బ్రేక్ చేయాలి, లేకపోతే ఏపీకి ముప్పు పొంచి ఉందనేది నా పాయింట్ టు నైట్. ఒకటి. రెండవది, ఈయన ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఎవరో చచ్చిపోతారండి, సరే ఏ కారణం చేతనో, ఎవరైనా చంపేస్తేనో, ఇంకొక యాక్సిడెంటో, ఇటువంటి వాటి వల్ల ఎవరో చనిపోతారు, అక్కడికి పరామర్శకి వెళ్తాడు. లేకపోతే వాళ్ళకి రౌడీ షీటర్లు, వాళ్ళు క్రిమినల్స్ అనుకుందాం, సరే అక్కడికి వెళ్ళాడు. ఈయన వెళ్తే పరామర్శలకు వెళ్ళినా, జైలు దగ్గరికి ఇంకో పలకరించడానికి వెళ్ళినా, లేకపోతే వాళ్ళు వెళ్ళిన దగ్గర లాంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ కార్యక్రమం ఉండాలి. కానీ ఓ అరుపులు, కేకలు, ఈలలు, సీఎం అని అరిచే గ్యాంగ్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళడం, ఒక 200-300 మందిని తీసుకెళ్ళడం, వాళ్ళతో అరిపించడం, ఆయన మీడియా ముందు మాట్లాడబడు వినపడకుండా మరి అరుపులు, కేకలు. ఈ షో ఎందుకు? ఈ స్టేజ్ షో, ఈ డ్రామా షో, ఈ గ్రౌండ్ షో, ఇదంతా ఎందుకు? అది ఏం జరుగుతుంది అనేది ఇందాక నేను చెప్పినట్టు రాజేష్ గారు, ఇప్పుడు అది సంతాపాలైనా, పరామర్శలైనా, పలకరింపులైనా, లేకపోతే ఇలాంటి ఇవాళ అటువంటి వాళ్ళని పలకరించడానికి వెళ్ళావు కదా, వెళ్ళినోడుగా కుటుంబాన్ని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మామూలుగా ఆర్థిక సాయం ఎవరికి చేస్తాం మనం? బాగా రోగాల బారిన పడి కదలలేని స్థితిలోనో, లేకపోతే కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉంటే చేస్తారు. లేకపోతే యాక్సిడెంట్లోనో, లేకపోతే హత్యలోనో, ఆత్మహత్యలోనో చనిపోతే కుటుంబం కోసం చేస్తారు. ఈయన ఎందుకు డబ్బులు ఇచ్చాడో తెలియదు. అక్కడ 10 లక్షలు ఇవ్వాలి.
10 లక్షలు అక్కడ ఎందుకు ఇచ్చాడు అంటే వీళ్ళు ఇంకా నేరా చేయాలి, గంజాయి ఇది చేసుకోవాలని ఇచ్చాడా ఏమి, అది నాకు తెలియదు. అది ఒకటి చెప్పాలి. రెండవది ఈ అరుపులు కేకలు ఒకసారి విందామండి. ఆయన అరుపులు ఆయన వెళ్ళిన దగ్గర సీఎం అని అర్పించుకుంటాడు. అది వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు తెలియదు. ఒకసారి అది చూద్దాం. సో అలా ఎందుకు అర్పించుకోవడంలో ఉద్దేశం ఏంటి, వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాచ్ వెనకాల వెళ్ళొద్దు అనుకుంటా, అరిసే బ్యాచ్. సో ఏంటి ఇది ఈ షో, ఈ స్టేజ్ షో ఏంటి రాజేష్ గారు? సార్ అక్కడ అరిసే వాళ్ళు అందరూ కూడా ఈ గంజాయి బ్యాచేనండి. ఈయన ఎక్కడికి వెళ్ళినా గానీ ఓ గంజాయి బ్యాచ్ ఈయన్ని వెనకాతల ఏదో జెడ్+ కేటగిరీ సెక్యూరిటీలో వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు సార్. ఓ 200-300 మంది. అది ఇక్కడే కదండి, ఎక్కడన్నా ఒకళ్ళు చనిపోయిన వాళ్ళని ఇతను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఇతనేమో డెడ్ బాడీని చూసి నవ్వుతాడు, వాళ్ళేమో డెడ్ బాడీ అక్కడ బంధువులు ఏడుస్తూ ఉంటారు, ఇతనేమో నవ్వుతూ ఉంటాడు. ఇతను వెనకాల వచ్చి నీ గంజాయి బ్యాచ్ ఏమో సీఎం అని అరుస్తూ ఉంటారు. మరి ఏంటి ఈ పిచ్చి ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదండి. ఇంకోటి ఇందాక మన అన్న రామకృష్ణ గారు చాలా మంచి పాయింట్ అడిగాడండి. ఆయన ఒక ఆడపిల్లని కెమెరా ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్లి అవుతుందా అని అడగటం ద్వారా ఆ కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గంజాయి కేసులో ఉన్న కుర్రాళ్ళు వీళ్ళు అతనికి ఇక ఈ అమ్మాయే చెల్లి, ఈ ఆడపిల్ల ఆ ఇంట్లో ఆడపిల్లని మొత్తం అందరికీ పరిచయం చేసి అమ్మాయి పరువు తీసాడండి. 1,000 కోట్ల రూపాయలు కాదు. మామూలుగా కొన్ని ఎథిక్స్ ఎలా ఉంటాయంటే రాజేష్ గారు, ఏదన్నా కొన్ని అన్వాంటెడ్ కేసుల్లో, అన్వాంటెడ్ ఇన్సిడెంట్ లో విక్టిమ్ లాగా ఉన్న అమ్మాయిల్ని మీడియాలో చూపించం. మోకాలు మొజాయిక్ చేసి కనపడకుండా గ్రాఫిక్ చేసి ఇది చేస్తాం. వీలైనంత వరకు వాళ్ళ పేర్లు కూడా రాయం. అలాంటిది ఈయన ఏకంగా పక్కన నిలబెట్టుకుని, అమ్మాయి వయసు కూడా చిన్న వయసేనండి, అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇప్పుడు వెళ్ళిపోయిన అతని చెల్లి పెళ్లి కాదు అంటే అమ్మాయిని ఎక్స్పోజ్ చేసినట్టే కదా. అది ఇప్పుడు ఒకవేళ మనం సరిగ్గా కనుక పరిశీలిస్తే అది ఫోక్సో చట్ట పరిధిలో కూడా వస్తుందండి. ఎందుకంటే అమ్మాయి బాధితులేండి అక్కడ. సార్ అదే చేయాలండి, చేస్తామండి, ఖచ్చితంగా చేస్తాం. అయితే ఇక్కడ ఒకటే అండి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఒక సామెత ఉందండి, పిల్లలకి తల్లిదండ్రులు భయం చెప్పాలి, తల్లిదండ్రుల మాట వినకపోతే గురువు భయం చెప్తాడు, గురువు మాట వినకపోతే దైవం, అంటే తల్లి తండ్రి గురువు దైవం అంటే అదే అని చెప్తారండి కొంతమంది. కానీ గురువు తర్వాత భయం చెప్పేవాళ్ళు మరొకరు ఉన్నారండి మన సమాజంలో, వాళ్ళే పోలీస్ అండి. ఎప్పుడైతే గురువు మాట కూడా వినకుండా చెడిపోయి తిరుగుతున్నాడో వాడిని ఖచ్చితంగా పోలీసుల దారిలో పెడతారండి. ఎందుకంటే ఆ యుక్త వయసులో అలా తిరిగిన వాళ్ళమే మేమందరం. 2006లో నన్ను కూడా అలాగే జైలుకి పంపించారు. నేను అలా గొడవలకు వెళ్ళి ఉండండి, పోలీసు వారు నన్ను జైలుకి పంపించారు, నేను కూడా మారానండి. ఏమండి అరికాలు దాకా వెళ్ళలేదులేండి, ఎందుకో మరి నా దగ్గర ఎప్పుడుని. కానీ జైల్లో దాదాపు 20 రోజులు జైల్లో పెట్టారు సార్ నన్ను. పెడుతులోకి అయ్యి బాబా ఏంటి జైలు అంత దారుణంగా ఉంది, మనం ఇంకా అలాంటి వాటిలో జైలుకి వెళ్ళకూడదని ఇప్పుడు 2006లో ఆ డ్రింకింగ్ అది మొత్తం అంత వదిలేసి చక్కగా ఇప్పుడు నేను ఒక పద్ధతిగా బతుకుతున్నానంటే దాంట్లో ఖచ్చితంగా పోలీసుల పాత్ర కూడా ఉందండి. ఇప్పుడు ఈ కుర్రోళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు అలాగే దారిలో పెట్టే ప్రయత్నం చేశారండి. వీళ్ళకి పర్సనల్ గా ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు, వీళ్ళు దారి మార్చుకోవట్లేదు, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొడవలు పడుతున్నారు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద దురుసుకెళ్తున్నారు, పోలీసుల మీద తిరగబడి వాళ్ళని చంపబోతున్నారు. వీళ్ళకి గట్టిగా భయం చెప్పాలనుకున్నారు. ఓకే, పబ్లిక్ లో వాళ్ళు అలా కొట్టడం చట్టపరంగా అది కరెక్ట్ కాదు, మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం. అయితే ఇప్పుడు ఖండిస్తున్న ఇదే జగన్మోహన్ రెడ్డి మరి గతంలో అసెంబ్లీ సాక్షిగా ఆ దిశ విషయంలో జరిగిన ఎన్కౌంటర్ కి సాల్యూట్ చేశాడండి. ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు సాల్యూట్ చేశాడు, కేసీఆర్ కి సాల్యూట్ చేశాడు. ఇదే సినిమాల్లో జరిగితే మనం చప్పట్లు కొడతాం, బయట అయితే మాత్రం మనం ఈ మానవ హక్కులలో వచ్చేస్తారని చెప్పి మాట్లాడాడు. మరి అక్కడ ఒక వెర్షన్ ఇక్కడ ఒక వెర్షన్, 2 నాలుగుల ధోరణి ఎందుకు మీకు జగన్ గారు? ఒకవేళ కేసీఆర్ గారు కదా అందుకని శబాష్ అన్నమాట. అదే వాళ్ళు చేస్తే సంసారం సార్. వాళ్ళు అలా మంచి పని చేసినా గానీ దాన్ని ఇలా వక్రీకరించేసి ఇక గంజాయి బ్యాచ్ వేసుకుని అక్కడికి దిగిపోయి ఇక ఇలాంటి రాజకీయం చేసి దీనికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి లింక్ పెడుతున్నాడంటే ఇక ఈయన దగ్గర అసలు వాళ్ళని విమర్శించడానికి ఒక్క కారణం కూడా లేదు సార్. ఒక్క కారణం కూడా లేక ఏదో సామెత ఉంటుందండి, ఏ వృక్షం లేని చోట గంజాయి మొక్కే మహావృక్షం అన్నట్టు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఏ నేరాలు జరగట్లేదు, ఏ దళితుల మీద దాడులు జరగట్లేదు. కాబట్టి ఇలాంటి చిన్న చితక గల్లీ గొడవలను కూడా ఇది రాష్ట్ర సమస్యలుగా
శాంతి భద్రతల సమస్యలుగా ఇది మార్చేసే ఆయన ప్రయత్నం చూస్తూ ఉంటే నాకైతే జాలి వేస్తుందండి. ఎందుకంటే గతంలో ఇదే ఇప్పుడు రౌడీ షీట్ల గురించి మాట్లాడుతున్నాడండి ఇతను. ఆయన కోసం పనిచేసిన వ్యక్తిని ఇక్కడ దళితుల మీద దాడులు చేస్తామంటే సుధాకర్ గారిని చంపేశారు, కిరణ్ చంపేశారు, పోలీస్ స్టేషన్ లో పెట్టి శిరోమండలాలు చేస్తున్నారు. ఏటి జగన్ గారు మీరు వస్తే దళితులకు మేలు జరుగుతుంది అనుకుంటే మీరు ఇలా చేస్తున్నారు ఏంటని అడిగినందుకు నా మీద అంతకుముందు ఏ కేసులు లేవండి. 2019 ముందు 30 కేసులు పెట్టాడు సార్ నా మీద ఈ పెద్ద మనిషి. 30 కేసులతో పాటు రౌడీ షీట్ పెట్టాడండి నా మీద. రౌడీ షీట్ పెడితే నేను హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్తే ఏంటి ఈ చిన్న చితక కేసులు పెట్టి ఇది ట్రాఫిక్ అంతరాయం కలిగించారు, ధర్నా చేశారు, పోలీసు విధులు ఆటంకం కలిగించారని కేసులు పెట్టి దీంతో రౌడీ షీట్ ఎలా ఓపెన్ చేస్తారయ్యా, బుద్ధి ఉందా లేదా అని చెప్పి హైకోర్టు వాళ్ళకి గడ్డెట్టి నా మీద పెట్టిన రౌడీ షీట్ రద్దు చేశారండి. వాళ్ళకు ఆయన కోసం పనిచేసిన వ్యక్తిని ఇలాంటి గంజాయి కేసుల్లోనో లేకపోతే అమ్మాయి లీవ్ టీచింగ్ లోనో లేదా అటెంప్ట్ మర్డర్లలో లేని వ్యక్తిని నా మీద నువ్వు రౌడీ షీట్ పెట్టొచ్చు. కానీ వాళ్ళు నిజంగా తప్పుదారులు వెళ్తున్న కుర్రోళ్ళు రౌడీ షీట్ ఎందుకు పెడతారండి? వాళ్ళని మానిటర్ చేయడానికి. వాళ్ళు క్లోజ్ గా పోలీస్ మానిటర్ చేస్తారు. అవసరమైతే ప్రతి ఆదివారం రమ్మంటారు, ప్రతి నెలాఖరుని రమ్మంటారు, లేదంటే ఎలక్షన్ వచ్చేటప్పుడు రమ్మంటారు. అంటే వాళ్ళు క్లోజ్ గా మానిటర్ చేయడానికి, అంటే వాళ్ళ మీద స్పెషల్ కేర్ తీసుకోవడానికి రౌడీ షీట్ పెడతారండి. కానీ దాన్ని కూడా మీరు ఆ కుర్రాళ్ళు మార్పు తీసుకురావడానికి పోలీసు ట్రై చేస్తున్నారు. కానీ లేకపోతే ఇదే రౌడీ షీట్ 2017లో పెట్టారు కదా, 2018లో పెడతారు. అప్పటి నుంచి ఉన్న కేసుల మీద ఏంటండి పద్ధతి ఏంటి జగన్ గారు? రైట్, ఒక్క నిమిషం రాజేష్ గారు, ఒక్క నిమిషం రామకృష్ణ గారు. మరి రేపేంటో జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినం అని రేపు పాటిస్తున్నారంట. అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ప్రోగ్రాం పిలిచాడు ఆయన. ఏంటో ఆ వెన్నుపోటు ఏంటో, మరి ఎవరిని వెన్నుపోటు పొడిచారని ఆయన ఉద్దేశం మీకు ఏమైనా అర్థమైందా సార్? ఇక్కడ జగన్ గారు రేపు చేపట్టబోయే కార్యక్రమం ఎన్నుపోటు దినం. ఎన్నుపోటు దినం ఎవరికి? ప్రజలకా? నీకొక్కడికేనా? లేదా నీ బ్యాచ్కా? ఇక్కడ నిన్ను జూన్ 4వ తారీఖున 2024లో నిన్ను ప్రజలు దింపేశారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును నువ్వు ఎన్నుపోటు దినంగా పరిగణిస్తున్నావు అంటే నీకు ప్రజాస్వామ్యం పట్ల కానీ భారత రాజ్యాంగం పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఏ మాత్రము గౌరవం లేదు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ప్రజలు నన్ను వెన్నుపోటు పొడిచారు అనుకుంటారు. ఇక దాని మీనింగ్ ఏంటి? జూన్ 4 అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాదే, జూన్ 12 కదా. ఆయన జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. ఆ రోజు నుంచి నువ్వు లెక్కేయాలి. ఆ రోజుకు నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నువ్వే కదా, నీ పిండాకుడు నువ్వే పెట్టుకుంటే ఎట్లా? రేపు దినం కదా, నేనదే అంటున్నా, నీ దినానికి నువ్వే పెట్టుకుంటే ఎట్లా? ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నానండి, ఇప్పుడు ఎన్నుపోటు దినాన్ని నువ్వు బీజేపీకి కూడా ఇస్తావా? బీజేపీ పేరు ఎత్తడు అసలు. నేను అంటున్నది ఏంటంటే ఆ రోజు మేము 2 ఓట్లు వేసాం. ఆ 2 ఓట్లలో ఒకటి సెంట్రల్ కేసాం, ఒకటి స్టేట్ కేసాం. అవి ఈరోజు సెంట్రల్ లో బీజేపీ అలయన్స్ ఉంది, స్టేట్ లో ఎన్డీఏనే ఉంది. 2 చోట్ల ఒకే గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఎన్నుపోటు దినం అంటే మీరు బీజేపీని కూడా నరేంద్ర మోడీ గారిని కూడా ఎన్నుపోటు దారిని అనగల దమ్ము ఉందా? రేపు నువ్వు కేంద్ర ప్రభుత్వం పైన కూడా రేపు నువ్వు కలెక్టర్లకు మెమోరాండం ఇస్తున్నావా? మేము అదే అడుగుతున్నాం. ఒక్క స్టేట్ గవర్నమెంటే టార్గెట్ చేసి నువ్వు ఈ విధంగా మాట్లాడడంలో నీ ఉద్దేశం ఏంటి? ఏంటి నీ అపరిచిత మూమెంట్ ఏంటి? ప్రజలకు కావాల్సింది నిజం. నువ్వు ఒక్క రూపంలో కనపడు అందరికి. ఈ డ్యూయల్ రోల్ ఏంటి? అది వద్దు. నువ్వు సక్రమంగా పోరాటం చేస్తావా? మగాడిగా చెయ్యి. ఎందుకంటే అంటుంటావు రాయలసీమ పెట్టని, మనం మాట తప్పను, మాట తిప్పను, ఎన్ని సినిమాలు ఎన్ని డైలాగులు చెప్తున్నావు నువ్వు. మాకు అదే రేపు ఎన్నుపోటు దినమని బీజేపీ గవర్నమెంట్ పైన కూడా నువ్వు బీజేపీ వాళ్ళ ప్రస్తావన చేసి రేపు నువ్వు మెమోరాండం ఇవ్వగలవా? ఎంఆర్ఓ ఆఫీసులోను, కలెక్టర్ ఆఫీసులోను, కేంద్ర ప్రభుత్వ విధానాలను కూడా నువ్వు తప్పు పట్టగలవా? ఎందుకంటే ముఖ్యమైనది ఏంటంటే ఇందులో లాజిక్ క్వశ్చన్ ఏంటంటే, నిన్న అధికారంలో దింపేసినందుకు ప్రజలు నిన్ను వెన్నుపోటు పొడిచారని నువ్వు ప్రజల్ని నిందిస్తున్నావు, ప్రజల్ని వెన్నుపోటుదారులు అంటున్నావు. డైరెక్ట్ గా నువ్వు ప్రజల్ని. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటుదారులు అంటున్నాడు, రేపు ప్రజలకు వ్యతిరేకంగా ఆయన ఈ వెన్నుపోటు దినం చేస్తున్నాడు. అంతేనా రాజేష్ గారు? ఇంకేమైనా ఉందా? అంతే కదండి, మరి దాని అర్థం అదే వస్తుంది. అదే వస్తుంది. మరి ఇది ప్రజలు అర్థం చేసుకుని రేపు ఆ వెన్నుపోటు దినాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. ప్రజల